జూన్ 3, 2026 ఈవినింగ్ ఓటీటీలో ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రజెంట్ ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రీమియర్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇలా చాలా హడావిడి ఉంటుంది. కానీ ఇలాంటి హడావిడి ఏమి లేకుండా ఆ సినిమా రిలీజ్ అయింది. అండ్ ఆ సినిమా పేరు సట్లెజ్. యాక్చువల్లీ ఈ సినిమా గురించి చాలామందికి తెలియదు. కానీ తెలిసిన కొద్ది మంది 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 4 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ అయిన 48 గంటల్లోనే మాయమైపోయింది. ఎటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా మూవీని ఓటీటీ నుంచి తీసేశారు. సో 4 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఫైనల్గా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన 48 గంటల్లోనే ఎందుకు మాయమైపోయింది? దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం ఇప్పుడు ఆ మూవీ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మూవీ జస్ట్ ఒక డోర్ మాత్రమే. ఆ డోర్ వెనక ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ది డార్కెస్ట్, మోస్ట్ డిస్ప్యూటెడ్ అండ్ లీస్ట్ అండర్స్టూడ్ చాప్టర్ ఉంది. సో మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఆ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇష్యూ రైజ్ అయింది మూవీ గురించి కాబట్టి ఈ మూవీ బ్యాక్ స్టోరీ ఏంటో ముందు తెలుసుకుందాం. ఈ సినిమాని హనీ ట్రెహాన్ డైరెక్ట్ చేశాడు అండ్ ప్రొడ్యూస్ చేస్తుంది రోనీ స్క్రూవాలాకి చెందిన RSVP మూవీస్ అండ్ మెగాఫిన్ పిక్చర్స్. అండ్ ఈ సినిమాలో మెయిన్ రోల్ చేస్తుంది దిల్జిత్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పంజాబీ యాక్టర్స్ ఇన్ ఇండియా. దిల్జిత్ తో పాటు అర్జున్ రాంపాల్ అండ్ కన్వాల్జిత్, సువీందర్ విక్కీ, గీతికా విద్య కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఒరిజినల్ గా ఈ సినిమా పేరు వచ్చేసి పంజాబ్ 95. కానీ ఈ నేమ్ ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు పంజాబ్ 95 అని పెట్టారు, దాన్ని ఎందుకు చేంజ్ చేశారు అనేది మీకు ముందు అర్థమవుతుంది. ఈ సినిమాకి మొదటి నుంచి CBFC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్తో ఇబ్బందులు ఎదురవుతూనే వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ సినిమాలో 127 కట్స్ చేయాలని CBFC మూవీ మేకర్స్ని అడిగింది. అంతేకాదు సినిమా టైటిల్ని కూడా మార్చాలని CBFC డిమాండ్ చేసింది. నార్మల్గా అయితే ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025 రిలీజ్ అవ్వాలి, కానీ అవ్వలేదు. సో ఈ మూవీ మేకర్స్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి జూన్ 2026లో G5లో రిలీజ్ చేశారు. అయితే CBFC అడిగినట్లు కట్స్ ఏం చేయలేదన్నమాట, జస్ట్ టైటిల్ ఒకటి చేంజ్ చేశారు. సో ఏళ్ల పాటు పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సినిమా ఫైనల్గా G5లో రిలీజ్ అయింది అండ్ విత్ నో ప్రమోషన్స్ ఆర్ ఇంటర్వ్యూస్. కానీ రిలీజ్ అయిన 48 అవర్స్లోనే సినిమా G5లో కనిపించకుండా పోయింది. RSVP మూవీస్ వాళ్ళు సింపుల్గా ది గవర్నమెంట్ హ్యాస్ పుల్డ్ ఇట్ డౌన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అఫీషియల్ గా ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కానీ ఈ సినిమా గురించి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ దేనికి కూడా RSVP వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు అండ్ గవర్నమెంట్ అసలు రియాక్ట్ కూడా అవ్వలేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఒకే ఒక రెస్పాన్స్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ని ఇండియాకి ఎగెనిస్ట్ గా యూజ్ చేసే ఛాన్స్ ఉందంట. దీని మీనింగ్ ఏంటో కూడా తెలియదు, గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఈ సినిమాని మెయిన్ గా తీసింది ఒక వ్యక్తిని అండ్ అతని చుట్టూ జరిగిన స్టోరీని బేస్ చేసుకుని. ఎవరా మిస్టరీ మ్యాన్? ఎందుకు అతని గురించి జనాలకి తెలియకూడదని గవర్నమెంట్ అనుకుంటుంది? జశ్వంత్ సింగ్ కాల్రా. మీలో ఎంతమంది ఈ పేరు విన్నారో తెలియదు, కానీ విన్నవాళ్ళు ఇతను ఒక యాక్టివిస్ట్ లేదా అమరవీరుడు అని వినుంటారు. బట్ వీటన్నిటికంటే ముందు ఇతను ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్. పంజాబ్ మిలిటరీ ఇయర్స్ టైంలో ఇతను అమృత్సర్లోని ఒక బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేవాడు. సింపుల్గా చెప్పాలంటే చాలా ఆర్డినరీ లైఫ్ ఇతంది. 1952లో కాల్రా అనే విలేజ్లో పుట్టిన జశ్వంత్కి పరంజీత్ కౌర్తో పెళ్లి జరిగింది. జశ్వంత్కి మొదటి నుంచి తోటి వాళ్ళకి హెల్ప్ చేయటం అలవాటు. తోటి వాళ్ళకనే కాదు, జనాలకి ఏదైనా కష్టం వచ్చి ఆ కష్టం ఇతని కంట పడిందంటే ఖచ్చితంగా ఆ కష్టాన్ని తన కష్టంగా మార్చుకునేవాడు. జశ్వంత్ ఫేమస్ అవ్వకముందు ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ల్యాండ్ పోగొట్టుకుని కంపన్సేషన్ కోసం వెయిట్ చేస్తున్న ఫార్మర్స్ తరపున ఫైట్ చేశాడు. సో అతను నడిచే దారిలో ఏదైనా తప్పు జరిగినట్లు కనిపించిందంటే జశ్వంత్ పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. అండ్ ఎర్లీ 90sలో అలాంటి తప్పు ఒకటి జశ్వంత్ కంటపడింది. అతని కంటపడిన తప్పు గురించి తెలుసుకునే ముందు అతను పెరిగిన పంజాబ్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే అతని కంటపడిన తప్పు ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. పంజాబ్ ఆన్ ఫైర్. పంజాబ్ హిస్టరీలో 1980s ఇంకా 1990s మోస్ట్ వైలెంట్ ఇయర్స్. ఈ పీరియడ్ని పంజాబ్ ఇన్సర్జెన్సీ అంటారు. ఈ టైంలోనే సిక్కులకి సపరేట్గా హోమ్ ల్యాండ్ అంటే ఖాళిస్తాన్ కావాలి అని డిమాండ్స్ జరిగేవి. ఈ టైంలోనే మిలిటెంట్ వైలెన్స్ అనేది చాలా హెవీగా ఉండేది. ఎక్కడ చూసినా గ్రూపులుగా ఏర్పడి బాంబింగ్స్ చేయటం, టార్గెటెడ్ కిల్లింగ్స్, ఓచకోతలు. అసలు ఆర్డినరీ పీపుల్ ప్రశాంతంగా బ్రతకటం చాలా కష్టంగా ఉండేది. పెరుగుతున్న ఈ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటుని అడ్డుకోవడం కోసం పంజాబ్
పోలీసులు ఎక్స్ట్రీమ్ మెజర్స్ని తీసుకోవటం స్టార్ట్ చేశారు. పంజాబ్ పోలీసుల మీద ప్రెషర్ బాగా ఎక్కువైపోవడంతో థౌజండ్స్లో యంగ్ మెన్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్నిసార్లు అరెస్ట్ అయిన వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు కూడా కాదు. సో ఇది పంజాబ్ సిచ్యువేషన్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో జశ్వంత్ సింగ్ పెరిగాడు. ఇప్పుడు జశ్వంత్ సింగ్ కంటపడిన ఆ తప్పు గురించి తెలుసుకుందాం. 1994 అండ్ ఎర్లీ 1995లో జశ్వంత్ సింగ్ కాల్రా తన ఫెలో యాక్టివిస్ట్ జశ్పాల్ సింగ్ ధిల్లోన్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఆ టైంలో వీళ్ళిద్దరు కలిసి కొన్ని గవర్నమెంట్ రికార్డ్స్ని చదివారు. ఈ గవర్నమెంట్ రికార్డ్స్ మున్సిపల్ క్రిమేషన్ గ్రౌండ్స్కి సంబంధించినవి. లైక్ ఒక బాడీ క్రిమేషన్కి వచ్చినప్పుడు క్రిమేషన్కి ఎవరు పే చేశారు, ఎంత వుడ్ యూజ్ చేశారు, ఎక్సెట్రా డీటెయిల్స్ అన్నీ ఆ రికార్డ్స్లో లాక్ చేసి పెడతారు. ఈ రికార్డ్స్లో సీక్రెట్స్ ఏముంటాయి చెప్పండి? కానీ కాల్రా ఇంకా ధిల్లోన్కి ఈ రికార్డ్స్లో కొన్ని సీక్రెట్స్ కనిపించాయి. వీళ్ళిద్దరూ ఆ రికార్డ్స్ చూసినప్పుడు 6000 సీక్రెట్ క్రిమేషన్స్ జరిగినట్లు తెలిసింది. అండ్ ఆ సీక్రెట్ క్రిమేషన్స్ చేసింది ఎవరో కాదు, అమృత్సర్ పోలీసులు. 6000 సీక్రెట్ క్రిమేషన్స్, అది కూడా పంజాబ్లోని ఒక డిస్ట్రిక్ట్, అది కూడా పోలీసుల చేతుల మీదుగా. రికార్డ్స్లో ఆ క్రిమేషన్ చేయబడిన బాడీస్ అన్ని అన్ఐడెంటిఫైడ్ అండ్ అన్క్లెయిమ్డ్ అని మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అన్ని ఇంతకుముందు పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయిన వాళ్ళని కాల్రా ప్రపంచానికి తెలిసేలా మాట్లాడటం మొదలుపెట్టాడు. అయితే చాలామంది కాల్రా ఇంకా ధిల్లోన్ కనిపెట్టింది 25,000 బాడీస్కి సంబంధించిన సీక్రెట్ రికార్డ్స్ అని అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ 25,000 అనేది ఒక క్యాలిక్యులేటెడ్ ఎలిగేషన్ అనమాట. వీళ్ళిద్దరికి దొరికింది 6,000 బాడీస్కి సంబంధించిన రికార్డ్స్, అది కూడా పంజాబ్లోని ఒక డిస్ట్రిక్ట్లో. సో ఇదే ప్యాటర్న్లో చూసుకుంటే ఓవరాల్గా పంజాబ్లో 25,000 మందిని పోలీసులు క్రిమేట్ చేసి ఉంటారు అనేది ఒక ఎలిగేషన్. కాల్రా ఇంకా ధిల్లోన్ తమ కంటపడిన సీక్రెట్ గురించి జస్ట్ మాట్లాడటమే కాదు, 1995 జనవరిలో దీని మీద ఒక పిటిషన్ కూడా ఫైల్ చేశారు. ఈ మాస్ క్రిమేషన్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేయాలని పంజాబ్ ఇంకా హర్యానా హైకోర్టులో వేసిన పిటిషన్స్ ని కోర్ట్స్ డిస్మిస్ చేశాయి. సో వీళ్ళు నెక్స్ట్ ఇంకో హయ్యర్ స్టెప్ తీసుకున్నారు. ఏప్రిల్ 1995లో ది కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇనిషియేటివ్ ఆన్ పంజాబ్ అనే గ్రూప్ ద్వారా సుప్రీం కోర్టుని అప్రోచ్ అయ్యి ఈ మాస్ క్రిమేషన్ మీద ఫుల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఇక్కడి నుంచి మ్యాటర్ నేషనల్ ఇష్యూగా మారింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయింది. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఈ కేసుని నోటీస్ చేశాయి. ప్రపంచం మొత్తం పంజాబ్ వైపు చూస్తుంది. అండ్ అక్కడి నుంచి జశ్వంత్ సింగ్ కాల్రా ఒక టార్గెట్ అయ్యాడు. సుప్రీంకోర్టు ఈ కేసు గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసేలోపు జశ్వంత్ సింగ్ మాయమైపోయాడు. సెప్టెంబర్ 6, 1995 మార్నింగ్ అమృత్సర్లోని కబీర్ పార్క్ దగ్గర ఉన్న తన ఇంటి బయట జశ్వంత్ సింగ్ కార్ వాష్ చేస్తున్నాడు. ఆ రోజు పంజాబ్ హిస్టరీని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. కార్ వాష్ చేస్తున్న కాల్రాని పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ ఇన్సిడెంట్కి ఒక డైరెక్ట్ ఐ విట్నెస్ కూడా ఉన్నారు. రాజీవ్ సింగ్ అనే ఒక యంగ్ జర్నలిస్ట్ ఆ రోజు కాల్రా గారిని పోలీసులు తీసుకెళ్లటం లైవ్లో చూశాడు. సెప్టెంబర్ 12, 1995 కాల్రా వైఫ్ పరంజీత్ కౌర్ సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ని ఫైల్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే, మా హస్బెండ్ ఎక్కడున్నారు, ఆయన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే ఆయనకి ఏం జరిగిందో చెప్పండి అని లీగల్గా డిమాండ్ చేశారు. కానీ తనకి పోలీసులు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? మేము కాల్రాని అసలు అరెస్ట్ చేయలేదు, అసలు ఆయన మా కస్టడీలోనే లేరు అని చెప్పారు. ఒక మనిషిని బ్రాడ్ డే లైట్లో తన ఇంటి ముందు నుంచి అందరూ చూస్తుండగానే తీసుకెళ్ళి కూడా అఫీషియల్గా మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కానీ ఈసారి ఆ పోలీసుల ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నవంబర్ 1995లో సుప్రీంకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ మీద సీరియస్ అయింది. ఈ కేసుని సిబిఐకి అప్పగించి అసలు కాల్రాకి ఏం జరిగిందో ఇన్వెస్టిగేట్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది. పోలీసులు ఒక మనిషిని మాయం చేయగలిగారు, కానీ ఆ మనిషి వెనక ఉన్న నిజాన్ని మాత్రం మాయం చేయలేకపోయారు. 1996 ది సిబిఐ రిపోర్ట్. జూలై 30, 1996 ఆ రోజు సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో కాల్రాని కిడ్నాప్ చేయడంలో 9 మంది పంజాబ్ పోలీసుల హ్యాండ్ ఉందని చెప్పింది. వెంటనే సుప్రీంకోర్టు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని రికమెండ్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కాల్రాని తీసుకెళ్లిన తర్వాత టరన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత అక్టోబర్ 1996
1995 చివరిలో ఆయన అక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన ఏమైపోయారు అనే విషయం మాత్రం ఎవరికి తెలియకుండా చేశారు అని సిబిఐ చెప్పింది. కాల్రా గారు ఏ సీక్రెట్ క్రిమేషన్స్ మిస్టరీ కోసం అయితే ఫైట్ చేశారో ఆ క్రిమేషన్ రికార్డ్స్ మీద సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లో అన్బిలీవబుల్ నెంబర్స్ బయటపడ్డాయి. అఫీషియల్ రికార్డ్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత 585 బాడీస్ని సిబిఐ కంప్లీట్గా ఐడెంటిఫై చేసింది. 274 బాడీస్ని పార్షియల్గా ఐడెంటిఫై చేసింది. అండ్ 1238 బాడీస్ ఎవరివో ఐడెంటిఫై అవ్వలేదు. ఈ ఫైండింగ్స్ అన్ని చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఇది హిస్టరీలోనే హ్యూమన్ రైట్స్ని మాస్ స్కేల్లో పబ్లిక్గా వైలేట్ చేశారని పోలీసుల మీద బాగా సీరియస్ అయింది. ఆ రోజు సిబిఐ సబ్మిట్ చేసిన ఆ రిపోర్ట్ ఒక కాల్రా మిస్సింగ్ గురించి మాత్రమే కాదు, ఈ సిస్టంలో ఎంత పెద్ద ట్రాజడీ జరిగిందో చూపించిన ఒక అఫీషియల్ రికార్డుగా మారింది. 2005 ది కన్విక్షన్స్. ఈ కేసు కోర్టు వరకు రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ నవంబర్ 18, 2025లో పాటియాలా కోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. జశ్వంత్ సింగ్ కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో 6 పంజాబ్ పోలీస్ ఆఫీసర్స్ని దోషులుగా కోర్టు డిక్లేర్ చేసింది. వాళ్ళలో డిఎస్పీ జశ్పాల్ సింగ్ అండ్ అమర్జిత్ సింగ్ అనే ఇద్దరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. మిగిలిన 4 పోలీసులకి కిడ్నాప్ చేసినందుకు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. కోర్టు ట్రయల్లో ఈ క్రైమ్ వెనక ఉన్న మోటివ్ కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. జశ్వంత్ సింగ్ మిస్ అవటానికి ముందు కొన్ని నెలల పాటు సీక్రెట్ క్రిమేషన్స్ ఇన్వెస్టిగేషన్ విషయంలో ఆయనకి అండ్ సీనియర్ పోలీస్ అఫీషియల్స్ మధ్య పబ్లిక్గా సీరియస్ కన్ఫ్రంటేషన్ జరిగింది. ఎవిడెన్స్ల ప్రకారం కాల్రా బయట పెట్టిన నిజాలు కొంతమందికి ఇబ్బందిగా మారాయి. ఆ నిజాలు బయటకు రాకుండా ఆపటానికి ఆయన్ని టార్గెట్ చేశారు. ఆయన్ని చంపేసి ఆ డెడ్ బాడీని ఎప్పటికీ దొరకకుండా కెనాల్లో పడేసి డిస్పోజ్ చేశారు. 2007 ది హైకోర్ట్ గోస్ ఫర్దర్. అక్టోబర్ 16, 2007 ఆ రోజు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఉన్న డివిజన్ బెంచ్ ఒక రేర్ డెసిషన్ తీసుకుంది. ఫస్ట్ ఈ కేసులో 4 పోలీస్ అఫీషియల్స్ సట్నం సింగ్, సురీందర్ పాల్ సింగ్, జస్బీర్ సింగ్ అండ్ ప్రీతిపాల్ సింగ్ కి కిడ్నాపింగ్ ఛార్జ్ మీద 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది. కానీ హైకోర్టు ఆ పనిష్మెంట్ ని ఎగ్జామిన్ చేసిన తర్వాత అది వాళ్ళు చేసిన నేరానికి తగ్గట్టుగా లేదని క్లియర్గా చెప్పింది. కోర్టు మాటల్లో చెప్పాలంటే 7 సంవత్సరాల శిక్ష ఈ కేసుకి సరిపోదు, అది చాలా తక్కువ అని చెప్పింది. ఈ రీజన్స్తో ఆ 4 అఫీషియల్స్కి ఉన్న 7 years సెంటెన్స్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చింది. ఆ జడ్జిమెంట్తో ఈ కేసులో కల్ప్రిట్స్గా తేలిన 6 పోలీస్ అఫీషియల్స్ అందరికీ ఫైనల్గా జీవితకాల ఖైదీ పడింది. 2011 ది సుప్రీం కోర్ట్ ది ఫైనల్ వర్డ్. నవంబర్ 4, 2011 ఆ రోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కేసుకి ఒక అల్టిమేట్ అండ్ హిస్టారికల్ ఎండింగ్ ఇచ్చింది. కన్విక్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఫైల్ చేసిన అప్పీల్స్ అన్నిటిని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. వాళ్ళకి పడిన లైఫ్ సెంటెన్స్ని కన్ఫర్మ్ చేసింది. పైగా సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ని చాలా సీరియస్గా ఇంకా పవర్ఫుల్గా ఇచ్చింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు కేవలం జడ్జిమెంట్ ఇచ్చేసి ఆగలేదు. పంజాబ్ మిలిటెన్సీ పీరియడ్లో పంజాబ్ పోలీసులు పవర్ని అబ్యూస్ చేశారని చాలా సీరియస్ అయింది. ఒక డెమోక్రటిక్ కంట్రీలో చట్టాన్ని కాపాడాల్సిన స్టేట్ ఏజెంట్స్ తప్పు చేస్తే వాళ్ళని కూడా అకౌంటబిలిటీకి తీసుకొని రావాలని సుప్రీంకోర్టు స్ట్రాంగ్గా చెప్పింది. ఇప్పుడు మీకు సట్లజ్ మూవీ వెనక ఉన్న అసలైన స్టోరీ ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఒక ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీ కాదు, లేదా మేడప్ విలన్తో క్రియేట్ చేసిన యాక్షన్ డ్రామా కూడా కాదు. ఇది జశ్వంత్ సింగ్ కాల్రా జీవితంలో జరిగిన నిజమైన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఈ కేసులో ఉన్న కన్విక్షన్స్, సిబిఐ ఇన్వెస్టిగేషన్, కోర్టు ఫైండింగ్స్ అన్నీ నిజాలే. అయినా సరే ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఎందుకు అంత కష్టంగా మారింది? మూవీ మేకర్స్ చెప్పిన దాని ప్రకారం డైరెక్టర్ హనీ ట్రెహాన్ అండ్ హీరో దిల్జిత్ దోసాంజ్ ఇద్దరు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు సెన్సార్ బోర్డ్ సిబిఎఫ్సి దగ్గర ఒక పెద్ద బ్యాటిల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి 127 కట్స్ చెప్పింది. మూవీ నేమ్ కూడా మార్చాలని డిమాండ్ చేస్తుంది. కానీ అన్ని కట్స్ చేస్తే మూవీ సోల్ చచ్చిపోతుంది కదా, సో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు రిలీజ్ అవ్వకుండా ల్యాబ్లోనే ఉండిపోయింది. చివరికి థియేటర్స్లో కాకుండా రీసెంట్గా ZEE5లో పంజాబ్ 95 అనే ఒరిజినల్ టైటిల్కి బదులు సట్లజ్ అనే పేరుతో రిలీజ్ చేశారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఓటీటీలోకి వచ్చి కనీసం ఒక వీకెండ్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఈ మూవీ నిలబడలేకపోయింది. RSVP మూవీస్ అఫీషియల్గా గవర్నమెంట్ ప్రెషర్ వల్ల ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తీసేయాల్సి వచ్చిందని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ MIB వాళ్ళు ఈ మూవీలో సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే దేశ భద్రతకు డేంజర్ని కలిగించే సీన్స్ ఉన్నాయని IT రూల్స్ 2021 ప్రకారం ఈ మూవీని తీసేశారు అని చెప్పారు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ స్టోరీ నిజమని జడ్జిమెంట్ ఇచ్చింది. అలాంటి ఒక
రియల్ హిస్టరీని మూవీలో చూపిస్తే అందులో దేశ భద్రతకి వచ్చిన డేంజర్ ఏంటో గవర్నమెంట్ ఎక్కడ పబ్లిక్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడే ఒక డబుల్ స్టాండర్డ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ డైరెక్టరే దాన్ని పాయింట్అవుట్ చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ఆర్టికల్ 370 లాంటి సినిమాలు కూడా నిజ జీవితంలో జరిగిన పొలిటికల్లీ చార్జ్డ్ రియల్ వరల్డ్ వైలెన్స్ లాంటి సెన్సిటివ్ ఈవెంట్స్ ని ఆధారంగా చేసుకుని తెరకెక్కాయి. అయినా కూడా అవి సెన్సార్ ప్రాబ్లం లేకుండా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు శాంతి భద్రతల సమస్య రాలేదు కదా, మరి మా సినిమాకి ఎందుకు వస్తుంది అంటున్నారు. ఈ మూవీని ఓటీటీలో నుంచి తీసేయడాన్ని పంజాబ్ లో అన్ని పొలిటికల్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సినిమా రిమూవ్ అవడానికి కొన్ని గంటల ముందు దిల్జిత్ తన ఫైనల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఇది జరగబోతుందని ముందే గెస్ట్ చేసినట్లు మాట్లాడారు. వ్యూవర్స్ ని సినిమా డౌన్లోడ్ చేసుకోమని చెప్పి మండే లోపు సినిమా రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ పర్లేదు సినిమాని ఆపాలనుకున్న వాళ్ళు ఆపొచ్చు అని అన్నారు. ఆయన చెప్పింది నిజమైంది. సండేకి సట్లెజ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నుంచి డిసపియర్ అయిపోయింది. ఫైనల్ గా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం. ఒక సినిమా ఓటీటీలోకి వచ్చింది, కానీ జస్ట్ 48 hours లో డిసపియర్ అయిపోయింది. కానీ ఆ సినిమాని తీసేయగలిగిన వాళ్ళు డిసపియర్ చేయలేనివి కొన్ని ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన హిస్టారికల్ జడ్జిమెంట్ అలాగే ఉంది. ఆ కల్ప్రిట్స్ కి పడిన శిక్షలు అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే జశ్వంత్ సింగ్ అనే ఒక పవర్ఫుల్ నేమ్ ని ఇప్పుడు ప్రజలు అప్పటికంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నిజాన్ని సైలెంట్ గా తొక్కేయాలని చూసిన కొద్దీ అది 100 రెట్లు పవర్తో పైకి లేస్తుంది. ఇందులో ఒక గ్రేట్ లెసన్ ఉంది. ఒక స్టోరీని మనం ఎంత లేట్ చేసినా, ఎంత ఆపాలని చూసినా హిస్టరీకి తనని తాను ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. పోలీసులు జశ్వంత్ సింగ్ గారిని తీసుకెళ్ళటానికి కొన్ని మంత్స్ ముందు ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పారు. ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం సన్సెట్ జరిగినప్పుడు ఆ చీకటిని చూసి మనుషులందరూ భయపడ్డారంట. సరిగ్గా అప్పుడే ఎక్కడో దూరంగా ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో ఒక చిన్న దీపం వెలుగుతుందంట. ఆ దీపం చీకటిని చూసి గర్జిస్తూ ఒక మాట చెప్పిందంట, నేను ఈ చీకటిని ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఈ ప్రపంచం మొత్తానికి వెలుగుని ఇవ్వలేకపోవచ్చు, కానీ నా చుట్టూ మాత్రం ఆ చీకటిని అస్సలు ఉండనివ్వను. నా చుట్టూ నేను వెలుగుని నింపుతాను అని చెప్పింది. ఆ తర్వాత ఆ దీపాన్ని చూసి ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని గుడిసెల్లో దీపాలు వెలగటం స్టార్ట్ అయిందంట. ఆ రోజు కాల్రా పంజాబ్ గురించి మాట్లాడారు, నిజం గురించి మాట్లాడాడు. ఆయనకి తెలియకుండానే తన మరణం తర్వాత 30 సంవత్సరాలకి తన పేరుని వరల్డ్ వైడ్గా తీసుకెళ్లి ఇలాంటి మూవీ గురించి ఆ రోజు మాట్లాడి ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో తప్పకుండా పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.